మేమెందుకు చేస్తాం? కేవలం ఓట్ల కోసమేనా? నువ్వు పెంట అన్నావు కదా, అది పెంట అయినప్పుడు మాకు గెలిపెట్లయితుంది. కానీ ప్రజల శాంతి కోసం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగం అది తప్పించి బజరంగ్ దళ అనేది ఈరోజు అదొక ఆధ్యాత్మిక చింతనలో పుట్టినటువంటిది కాదు. కేవలం ఓట్ల రాజకీయం కోసం పుట్టినటువంటి బజరంగ్ దళ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యాలంటైన్స్ డే ఉంటే రోడ్ల మీద పోయి ఆడపిల్లల్ని మగపిల్లల్ని పట్టుకొని పెళ్లిళ్ళు చేస్తారు. వాళ్ళ అమ్మ నాయన మీకు దత్తత ఇచ్చిండ్రా? 360 రోజులు యాదరాన్నోళ్ళు ఇప్పుడు కూడా పోదాం పదండి. పార్కుల మధ్యలో ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారు, వాళ్ళకెందుకు కట్టడి చేస్తలేరు? ఆ రోజు ఒక్కరోజు ఎందుకు యాదొస్తారు మీకు? హిందూ సాంప్రదాయాల్ని కాపాడుతున్నాం అనేది చెప్తాం. సాంప్రదాయం రోజు యాదరాదా? 360 రోజులు యాదరాదా? 350 రోజులు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ హిందూ బోర్డు వేసుకున్న మీది కదా, హిందూ ట్యాగ్ లైన్ వేసుకునే మీది కదా. నడవండి, రోజు పార్కులలో ఉంటారు, సినిమా థియేటర్లలో ఉంటారు, పబ్బులలో ఉంటారు, క్లబ్లలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. అప్పుడు ఎందుకో ఈ నిషేధం లేదు మీకు? అంటే ఓట్ల రాజకీయమే కదా. అప్పుడు ఓట్ల రాజకీయమే, ఇప్పుడు ఏందో మేము కాపాడుతున్నాము అని చెప్పుకోవడానికే. ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి వాళ్ళు చేసేది. నేను ఎగ్జాంపుల్ చెప్పిన అంతే, చిన్న ఎగ్జాంపుల్. నేను చూపించేటివి 196 ఉంటాయి వాళ్ళే, కానీ మీ మీడియాలో 2-3 గంటలు ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వస్తుంది అట్లా చెప్తే. కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్పినా, ఇందాకనే చెప్పిన అన్నం ఉడికిందా అని ప్రతి గింజ పిసికి చూడరు. ఒక్క గింజ పిసికితే అన్నం ఉడికిందా లేదా అని తెలుసు. కాబట్టి నేను చెప్పిన వాళ్ళ గురించి ఈ రోజు నేను చెప్తున్నా, 40% కమిషన్లే కాదు, దేశం మొత్తం మీద లక్షల కోట్ల స్కాములు చేస్తున్నది బీజేపీ పార్టీ. హిందువులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అందరినీ ఒక సైడ్ చేసేసారు. 1,142 కోట్ల మందిని హిందువులు అని మా మైండ్ అట్టు డైవర్షన్ చేసి ఇక్కడ కొల్లగొట్టేస్తున్నారు దేశాన్ని. ఒక సైడ్ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పాటించినప్పుడు డబ్బులు అంటే గుళ్ళు గోపురాలు లేవా? అప్పుడు పూజలు పునస్కారాలు జరిగాయి. మరి నేను అదే చెప్పిన, వీళ్ళు వచ్చిన 40 ఏళ్లలోనే హిందువులు పుట్టినరా అని అడిగిన. వీళ్ళు వచ్చాక కొత్తగా ఏం మార్పు వచ్చింది? నేను అదే అడుగుతున్నా. నేను అడగాల్సింది నువ్వు అడిగితే ఎట్లా? మీరు అంటున్నారు కదా బీజేపీ వచ్చాక మొత్తం గుళ్ళు గోపురాలతో దోచుకుంటుంది. గుళ్ళు గోపురాలు అన్నానా? రివైండ్ చేయండి దాన్ని. దేశాన్ని దోచుకుంటుర్రు, మమ్మల్ని మమ్మల్ని ఇటు డైవర్షన్ చేసి మీరు దేశాన్ని లూటీ చేస్తున్నారు అని చెప్తున్నా. మమ్మల్ని హిప్నాటైజ్ చేసి హిందువుల ముసుగులో మీరు దోచుకుంటున్నారు దేశాన్ని అంటున్నా. ఈ రోజు 110 లక్షల కోట్ల అప్పు దేశం మీద చేశారు. 57 లక్షల కోట్లు అప్పులు అవ్వడానికి దేశానికి గుండు సూది కూడా తయారు కాని దేశాల్లో అభివృద్ధి జరిగి 57 లక్షల కోట్ల అప్పు జరగడానికి 70 ఏళ్లు పట్టింది, 64 సంవత్సరాలు పట్టింది. మీరు 9 ఏళ్లలో 110 లక్షల కోట్ల అప్పు చేశారు. అంటే ఈరోజు బీజేపీ దోచుకుంటుందా? గతంలో ఉన్న 60 ఏళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ దోచుకుంటుందా? ఒక్కసారి దీన్ని మీరు రెండుటిని పెట్టండి, సుజాత వర్సెస్ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని పెట్టండి, పోల్చుకోండి. దీన్ని 64 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి, 64 సంవత్సరాలలో చేసిన అప్పులు మీరు పోల్చుకోండి. 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి, 9 ఏళ్లలో దేశం మీద అప్పులు ఎంత మందికి ఎవరెవరు ఎంత దోచిపెట్టిండ్రు. కాంగ్రెస్ కి 2G స్కామ్ అన్నారు, నిరూపించిర్రా? దాన్ని ఓన్లీ మా మీద బదలాం లేపి ఓట్లను దన్నుకున్నారు. మీకు చరిత్ర ఏమన్నా ఉన్నదా బీజేపీకి చెప్పడానికి? కాంగ్రెస్ కి ఇంత చరిత్ర ఉన్నది, మీకేం చరిత్ర ఉన్నది? దేశానికి స్వతంత్రం తెచ్చినాము, దేశంలో గుండు సూదిగాని నుంచి ఈ రోజు అంతరిక్షంలోకి పోవడానికి కాంగ్రెస్ కారణం. నాసా అట్లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఈ రోజు అణుబాంబు వరకు తయారు చేసింది కాంగ్రెస్ హయాంలో, గుండు సూది నుంచి. మీరేం చేసిండ్రు? మీరు తీసుకొని పోయి పుల్వామా దాడులు చేయించారు. మేము అనాలే మిమ్మల్ని, మేం బహిష్కరించాలే మిమ్మల్ని, మేము ఈరోజు దేశ బహిష్కరణ చేయాలి మిమ్మల్ని అని అడుగుతున్నా నేను. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఎలగొట్టినాం విదేశీయులు కాబట్టి. ఈరోజు దేశంలో ఉన్న దుర్మార్గులు మిమ్మల్ని ఏడికి ఎలగొట్టాలి మాకు అర్థం కాక గుజరాత్లకు పోండి అంటున్నాం మేము. గుజరాత్ వాళ్ళు 27 రాష్ట్రాలను దోచుకుంటుంటే మేమెట్లా సహించాలి? మా సంపద అంతా తీసుకొని పోయి గుజరాత్లో పెడుతుంటే మేమేం రోజులు ఊరుకోవాలి? కాబట్టి దీనికి అన్ని లింకప్ అయ్యి ఉండి వాళ్ళు ఓట్లకి ఎలక్షన్లలో ఓడిపోతున్నారు. ఏదో ఒకటి దొరకాలి కాబట్టి దాన్ని దేశం మొత్తం నిన్న కర్ణాటక ఎన్నికలు జరుగుతుంటే దేశం మొత్తం ఏం చేస్తారు? మీరు వచ్చి హనుమాన్ చాలీస్ చదివితే, అరే మీరు చదివేది మేము బహెడ్ చేసి చదివి మీకు ఇంకా నోటికి వస్తుందో లేదో పుస్తకం పట్టుకోవాలి, లేకపోతే తప్పులు ఒప్పులు ఒక జనగణ మన వాడికి శాత కాదు మీకు, దేశ ప్రార్థన వాడికి శాత కాదు మీకు, మీరు పుస్తకాలు పట్టుకొని చదవాలి. మేమేమో చరిత్రను సృష్టించిన వాళ్ళము. మీరు పఠిస్తుంటారా హనుమాన్ చాలీసా? మీరు పఠిస్తారు రెగ్యులర్? కాదు, నేను బీజేపీ పుట్టినాక పుట్టలే, బీజేపీలో హిందుత్వం పుట్టినాక నేను పుట్టలేదు. నేను మా నాన్న మా తాత మా ముత్తాతలు పుట్టినప్పటి నుంచి దేశం మీద సనాతన ధర్మాలు ఉన్నాయి, హిందువులమై పుట్టినాం మేము. మీరన్నా ఇంకా పూజలు చేయకుండా ఉండొచ్చు, మీరన్నా ఓట్ల కోసం దొంగ రాజకీయం చేస్తుండొచ్చు. మేము పూజలు చేస్తాం, దేవుళ్ళని నమ్ముతాం, నిజంగా నమ్ముతాం మేము దేవుళ్ళని. మీలాగా దొంగ నమ్మకాలు కావు మావి. ప్రజల్ని అడ్డం పెట్టుకుని దేవుళ్ళని మొన్నటిదాకా జై శ్రీరామ్ అన్నారు, ఈరోజు జై బజరంగ బలి పేరు చెప్పి ఓటేయాలంట. దేవుళ్ళ పేరు చెప్పి ఓటు అడుకుంటారు, మీరు అడగరా వాళ్ళని? రాజ్యాంగం అంటే దేవుళ్ళ పేరు చెప్పుకుంటారా? అది కరెక్టా చెప్పండి.
మీరు మేం కాదు కుల రాజకీయం చేసేది, మత రాజకీయం చేసేది కాంగ్రెస్ పార్టీ ఆ నెత్తురులో లేదు. మేం సెక్యులర్ భావజాలాలు ఉన్నోళ్ళము. దేశం మీద ఉన్న అన్ని కులాలు, మతాలు, వర్గాలు అన్ని కలిపితేనే కాంగ్రెస్. కాబట్టి వాళ్ళు తట్టుకోలేరు. ఈ రోజు 4% రిజర్వేషన్ ఎత్తేస్తాం ముస్లింలకు అంటారు. ఎందుకు ఎత్తేస్తారు మీరు? శాతనైతే ఇంకా కొంచెం పేదవాళ్ళని ఆదుకోండి. శాతనైతే అట్టడుగునున్నటువంటి మైనార్టీలు అంటే ఎవరు? ఓన్లీ తుర్కోలేనా, ముస్లింలేనా? మైనార్టీలు అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళని మైనార్టీలు అంటారు. మరి వాళ్ళని ఎక్కడైనా కాపాడినా? మీరు వచ్చినాక ఎంతమంది ధనికులైనరో చూపియండి. సామాన్య కింద తరగతి నుంచి ఎంతమంది మధ్య తరగతి నుంచి పై స్థాయికి పోయినారు? అదాని అంబానీలకు ఇడిచిపెట్టి, గుజరాత్ వాళ్ళకి ఇడిచిపెట్టి, కొంతమంది కాంట్రాక్టర్లకు ఇడిచిపెట్టేసి 1,50,000 కోట్లంటే వాళ్ళు చేసిన స్కామ్ కర్ణాటకలో. దాన్ని అడగరు, దాన్ని ప్రశ్నించండి. జై బజరంగ్ దళ్ అంటే మీ టీవీ ఛానల్కి ఏమి వచ్చింది, లేకపోతే ఇంకెవరికన్నా ఏమి వచ్చింది? నేను అడుగుతున్నా దానికి ఆన్సర్ కావాలి. అది బజరంగ్ దళ అనేది ఏ గుడికి సంబంధించింది? హనుమాన్ చాలీస్కి, హనుమంతునికి సంబంధించింది కాదు. నేను మళ్ళా చెప్తున్నా, దీన్ని మీరు డెఫినెట్ గా హైలైట్ చేయాలి. కేవలం ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి ఒక విభాగాన్ని బహిష్కరిస్తాము అన్నాము. దాంట్లో వచ్చిన నొప్పి బీజేపీలకు రావాలి. భారతదేశంలో హిందువులకు ఎవరికి రాదు నొప్పి. వాళ్ళని లేపి, నేను చెప్పిన కదా ఇందాక, మమ్మల్ని మిస్మరైజ్ చేసి, మమ్మల్ని డైవర్ట్ చేసేసి, మమ్మల్ని హిప్నాటైజ్ చేసేసి, హిందువులల్లా ముసుగేసుకొని వాళ్ళు మమ్మల్ని పాలిస్తుంటే మేము గుళ్ళు గోపురాలు తిరుక్కుంటా భజనలు చేయాలి. మేము వాళ్ళు దేశ సంపదను కొల్లగొడతారు. బిఎస్ఎన్ఎల్ నమ్ముకుంటారు, ఎల్ఐసి నమ్ముకుంటారు, రోడ్లను నమ్ముకుంటారు, రైళ్లను నమ్ముకుంటారు, ఎయిర్పోర్ట్లను నమ్ముకుంటారు, బీపీఎల్ని నమ్ముకుంటారు, బిఎస్ఎన్ఎల్ నమ్ముకుంటారు, బ్యాంకుల్ని దోస్తారు. 12 లక్షల కోట్లు సాహా చేసేసి అప్పులు రుణాలు మాఫీ చేస్తారు. అంటే హిందువులం మేమందరం 80% మంది గుళ్ళల్లో కూర్చొని అయ్యో బీజేపీకి అన్యాయం జరిగింది, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అన్యాయం జరిగింది, హిందూ మతం అనే మాట్లాడే వాళ్ళకి అన్యాయం జరిగింది, మేమందరం ఇక్కడ పూజలు చేయాలి, మీరు మమ్మల్ని బిచ్చపోలం చేస్తారు, వాళ్ళని 10 మందికి తీసుకొని పోయి సంపదను అంటగడతారు. చూసుకుంటే ఉట్టుకు కూర్చున్నా కొద్దీ తమాషాలు ఎక్కయినాయి. రండి, మేము ఇక్కడ చెప్తున్నాం, గాంధీ భవన్ రండి, భజన చేస్తా అన్నారు కదా, చెక్క భజన చేస్తారా, లేకపోతే హనుమాన్ చాలీస్ చదువుతారా? మీకన్నా ఎక్క మేము ఫ్లూయెన్సీగా చదువుతామో, మీరు ఫ్లూయెన్సీగా చదువుతారో చూద్దాం. దమ్మున్న వాళ్ళు రండి ఇడికి.